మొదటి రోజు నుంచే చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ ఏంటో చూపించడం జరిగింది. ప్రతిపక్షాలు ఇంకా అప్పుడే సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నాయి. వీళ్ళు ఇన్నాళ్ళు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోచుకుని ఇవాళ మరి సచ్చు మాటలు మాట్లాడుతున్న వైసీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఒక విజయంలో చెప్తున్నాడు ఆయన ప్రజల ఆస్తిని కూలగొట్టేశారు, ఒక ఏదో శిలాపాలకం ఎవడో పగలగొట్టాడంట, దాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళకి జనసేనకి సంబంధం అన్నాడు. సిగ్గులేని మనిషి. నిన్న కాక మొన్న సిగ్గు పెట్టారు, నువ్వు ఇంకా బయటికి రావద్దురా బాబు, నీకు ఎన్ని ఓట్లు వేశారు నువ్వు ఒకసారి తెలుసుకో. అంతేకాకుండా ఇవాళ ప్రజల ఆస్తులు పగలగొట్టించావు నువ్వు, అప్పుడు సిగ్గులేదు నీకు. ఒక కార్యకర్తను చంపేశారు లింగారెడ్డి గుడిలో, అప్పుడు ఏం చేసావు నువ్వు? మనుషులు చంపేస్తే పట్టించుకున్నటువంటి కొట్టు సచ్చినా ఇవాళ నువ్వు సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళు అప్పుడే కొవ్వెత్తింది అది ఇదని. కొవ్వెత్తి నువ్వు ఎలా ఉన్నావు నీకు ఒకసారి చూసుకో. నీ కొవ్వు అంతా తీసేయడానికే మొత్తం అన్ని రికార్డులు కూడా తిందని ఆ పనిలో ఉన్నాను. ఆ కొవ్వు ఎలా తీయించాలో కూడా నేను అవసరమైతే ప్రభుత్వం ఎంక్వైరీ చేయించి ఎవరైతే ఈ డబ్బు తిన్నారో అందరితో కూడా రికవరీ చేయించి బాధ్యత నేను తీసుకుంటాను కూడా తెలియజేస్తున్నాను. మనం మాట ఇచ్చాము, దాంట్లో వికలాంగుల పెన్షన్ కానీ వృద్ధాప్య పెన్షన్ కానీ దానికి 4,000 రూపాయలు పెంచుతూ, వికలాంగులు 6,000 పెంచుతూ, పూర్తిగా డిజేబుల్డ్కి 15,000 రూపాయలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకాలు అన్ని చోట్ల కూడా జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇవాళ అన్న క్యాంటీన్ తాడేపూడిలో అన్ని చోట్ల అన్న క్యాంటీన్ ఓపెన్ చేయడం, ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాం. దాంట్లో ఆయనకి పాలాభిషేకం చేయడం, మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి ఆయన చేసిన దానికి ప్రజలంతా కృతజ్ఞతగా 5 సంవత్సరాలు పట్టింది ఇవాళ వాళ్ళు 3,000 రూపాయలు ఇవ్వడానికి. 5 సంవత్సరాలకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 1 సంవత్సరంలో ఈ నెలలో 7,000 తీసుకోబోతున్నారు. అంటే 4,000 రూపాయలు ఇప్పుడు, 3,000 రూపాయలు పాతవి కూడా కలిసి. మరి అది ప్రజా పరిపాలన, ప్రజాస్వామ్యాన్ని బతికించిన ఈ కూటమిలో మరి దీన్ని సారథ్యం వహించిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇంకా మరి రాబోయే రోజుల్లో ఈ పోలవరం ప్రాజెక్టులు కానీ ఇలాంటివి కూడా ఆయన జరగడానికి మరి సోమవారం పోలవరంగా మార్చుకుని మన వద్దన ఆయన కూడా మరి అందరూ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు.